ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు కూడా ఒక కొత్త మూవీ ఒకటి తీయబోతున్నారు. మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నా నుంచి వైభవం అనే ఫిల్మ్ వస్తుందండి. నా సినిమాల్లోనే చైల్డ్ హీరోలుగా చేశారనమాట పిల్లలు. వాళ్ళని హీరోలుగా పెట్టి కొత్త హీరోయిన్స్, 4 కొత్త హీరోయిన్ల అమ్మాయిలు, మన అంజలి వాళ్ళ కజిన్ సిస్టర్ చెన్నై, బెంగళూరు నుంచి ఒక అమ్మాయి, పూనా నుంచి ఒక అమ్మాయి, మన హైదరాబాద్లో ఒక అమ్మాయి, తెలుగు అమ్మాయి. సో ఇలాగ వీళ్ళని పెట్టి శ్రీకాంత్ గారు ఒక గెస్ట్ క్యారెక్టరు, మనోజ్ గారు ఒక క్యారెక్టరు, ఇట్లా సినిమా పూర్తయిపోయింది 85%. ఇప్పుడు అది ఫినిషింగ్లో ఉందన్నమాట. దీని తర్వాత మళ్ళీ పెద్ద ప్రాజెక్టులు ఫైనల్ అవుతాయి. ఇప్పుడు వచ్చే సినిమాకి కూడా ఆడియో రిలీజ్ ఒక పెద్ద హంగామా. అలాగే ఒక ఫస్ట్ అసలు రావడం పెద్ద ఎత్తున కొన్ని ఎక్స్పెక్టేషన్స్, హై ఎక్స్పెక్టేషన్స్ అవి చేస్తున్నారు. మరి మీ సినిమాకి ఎలా ప్లాన్ చేశారు? ఈ సినిమాకి చేయాలి మేడం, నేను పబ్లిసిటీ చేయాలి, తప్పదు. అసలు పబ్లిసిటీ చేయండి, ఎంత మంచి సినిమా అయినా సరే ఈ రోజు హిట్ అయ్యే అవకాశం కూడా. పబ్లిసిటీ చేయకపోతే ముందు ఆడియన్స్లోకి వెళ్ళటల్లా. ఎందుకంటే అండి, ఇదివరకే సినిమా ఒకటే పబ్లిసిటీ వచ్చేది. ఇప్పుడు సినిమా వస్తుంది పబ్లిసిటీ, మళ్ళీ కొన్ని షాపింగ్ మాల్ వస్తాయి, కొన్ని ప్రొడక్ట్స్ వస్తాయి, ఇట్లా ప్రతిదీ పబ్లిసిటీ అయిపోయి ఇది సినిమానో తెలీదు, యాడో తెలీదు, మళ్ళీ హీరోలో యాడ్లు చేయడం అయిపోయి ఏదని తెలియని పరిస్థితి అయిపోయి ఇది సినిమా, ఇది చూడండి, ఇది సినిమా చూడండి అని పబ్లిసిటీ చేసి తీరాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే పబ్లిసిటీ చేయాలి తప్పకుండా. మంచి మంచి స్టార్స్ తోటి ఆ పబ్లిసిటీ చేస్తాను, తప్పదు. నలుగురితో చేయాల్సింది. సినిమా ముందు ఈ సినిమా వస్తుంది, ఈ సినిమా ఉందని ఆడియన్స్కి చేసే విధంగా చేస్తాను. ఐడియాస్ ఉన్నాయి, తప్పదు. ఇప్పుడు మీరు చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత ఎన్నో రోజులు చూశారు, డబ్బు ₹1 చేతిలో లేని రోజు చూశారు, మీ ఫ్యామిలీ స్ట్రగుల్ అయింది కూడా చూస్తారు, అలాగే మిగతా వాళ్ళని కూడా చూస్తారు మీరు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న రోజులు, సినిమాలు ఉన్న రోజులు బాగా డబ్బులు సంపాదిస్తారు, అది లాస్ట్ వరకు వృద్ధాప్యంలో వాళ్ళు కనీసం కడుపు నిండా తినలేని పరిస్థితుల్లో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అలాంటి వాళ్ళకి ఏదైనా మీరు చెయ్యాలి అని ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే నేను ఆర్థికంగా ఈ నెక్స్ట్ కొంచెం మనసులో ఉన్నాయండి ఎట్లాంటి. ఫస్ట్ మనం ఎవరికో ఏమో చేస్తాం అనేది కాదు, ఫస్ట్ మన కుటుంబంలో ఏముంది వాళ్ళని చేయాలి, నెక్స్ట్ మన ఇండస్ట్రీలో ఏముంది వాళ్ళకి చేయాలి. ఇలా చేసుకెళ్తే చాలు మేడం. వన్ బై వన్ చేసుకెళ్ళాలి అనేది మనసులో ఉన్నాయి. సో ఇంతకుముందు ప్లాన్ చేసి ఉంటే అసలు సెటరేట్ అయ్యేది. కొంచెం నా మిస్టేక్స్ వల్ల ఇలాంటివి చేయలేకపోయా. అందువల్ల ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాను, ఇప్పుడు పర్ఫెక్ట్ అయ్యా. అంటే ఇన్ని రోజుల నుంచి వచ్చాను, డైరెక్షన్ చేశాను, సినిమా డైరెక్షన్ ఇదే ఉన్నా. ఇన్ని రోజులు ఏంటంటే నాకు కష్టాలు ఎదురవ్వాలి, అంటే చిన్నవి ఫేస్ చేశాను కష్టాలు. కానీ ఒక వ్యక్తిగా అంటే పెద్దోళ్ళు చెప్తారు, అనుభవంతో చెప్తారు, వాళ్ళు కష్టాలు ఫేస్ చేశారు, అనుభవం ఇది, జీవిత అనుభవం ఇది అంటారు చూడండి. అవి ఇన్ని రోజులు ఫేస్ చేయలేదు, కరెక్ట్గా ఫేస్ చేసింది ఇప్పుడే నేను. అందువల్ల నేనేంటంటే ఇప్పుడు పర్ఫెక్ట్ మనిషిని, అందువల్ల ఇప్పుడు నాకు కరెక్ట్ జ్ఞానోదయం, కరెక్ట్ ప్లానింగ్ అన్నీ వచ్చాయి. అందువల్ల ఇప్పుడు పర్ఫెక్ట్గా చేస్తాను. ముందు ఇంకా నాకు మంచి ఫ్యూచరు, మంచి భవిష్యత్తు ఉందనేది సెట్ చేస్తాను, అవుతుంది కూడా. ఐ డ్రీమ్కి సబ్స్క్రైబ్ చేయండి.